పప్పుగాడు నిజంగానే మొండునా కుక్క అయిపోయాడండి. క్యారేజీ వద్దు వద్దు అని అలాగైతే బాక్స్ తీసి పెట్టేసాడు ఇక్కడ. పట్టుకెళ్ళలేదు వెళ్ళిపోయాడు. ఆడికి బాక్స్ పెట్టేసాక పెద్దోడు ఆడేమో నాకు పుట్టినరోజు పార్టీ ఉంది మధ్యాహ్నం నేను క్యారేజీ తిన్నా కేక్ కటింగ్ అయి తిన్నాక మేము బిర్యానీలు తెప్పించుకొని తింటామని ఆడెళ్ళిపోయాడు. ఏంటంటారండి పిల్లలు అసలు ఇలా ఉన్నారో. అది పప్పు మామిడికి ఆవకాయ పచ్చడి వేసిస్తే పప్పు గడికి తిండంట అసలు ఏంటంటారా. వీడికేమో నెయ్యి శుభ్రంగా ఆవకాయ పచ్చడి అన్నీ వేసి నేను క్యారేజీ కట్టాను ఆడు వెళ్ళిపోయాడు. వీడేమో పప్పు మామిడికి వద్దంట అసలు ఏంటంటారు ఈ పిల్లోడు. బాబోయ్ అసలు ఇంకేం కూరలు వండాలంటారో రోజుకు కూర చప్పున వండుకుంటున్నాం ఇంకా ఏంటి అసలు నాకు అర్థమవుతలేదు. పప్పుకేమైంది అసలు ఈ వారంలో పప్పు వండలేదు ఇదే వండుతాం. అక్కడికే పప్పులో ఏమేసినా తినరు. టమాటా అవన్నీ వేసుకొని అందరూ బీరకాయ అన్నీ వేసుకొని వండుకుంటారని చక్క అన్నీ తినరని పప్పు గోంగూర కూడా తినరు. ఇంకా ఉత్తుపప్పు వండి నాకు చిరాకు వచ్చి మామిడికాయ అయితే ఇంకా కనపడదు కదా అందులో మెత్తగా అయిపోద్ది కదా అని మామిడికాయ వేసి వండాను. ఈ వారంలో అసలు మామిడికాయ వండలేదండి. పప్పు వండలేదు ఈ వారంలో అసలు. అది ఇద్దరు బాక్స్లో వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకేంటంటారు. అది నా వల్ల అవదు ఇంకేం వండాలో కూడా నాకు తెలుస్తుంది. ఏం తింటాడో మరి మధ్యాహ్నం ఆకలితో ఉంటాడు అసలు ఆ పిల్లోడు చెప్తుంటే అంటలేదు.